చంద్రశేఖర్ భాగ్యనగరం. నేను విశ్రాంత రైల్వే అధికారిని. ఈ తెలుగు లిటరేచర్తో పెద్ద సంబంధం లేకపోయినా దాదాపు బాల్యం నుంచి రాస్తూనే ఉన్నాను. మన ట్యాగ్లైన్ కింగ్ గారు చెప్పారు, మన రచయితల సంఘం ఒక్క సాహిత్యమే కాకుండా సేవా కార్యక్రమాలకి అన్నీ చేద్దాం మనం అని చెప్పారు. అందుకనే ఈరోజు నేను చెప్పే కవిత అభ్యుదయ భావాలు. మనిషి అభ్యుదయ భావాలతో ఉండాలి, జగతికి వెలుగులు పంచాలి. నేను నా స్థానంలో మేము మనము అన్నట్టుగా ఉండాలి. దారిన నువ్వు పోతున్నావు అనుకో, ఏ ముల్లో రాయో గుచ్చుకుందనుకో, నాకేంట్లే అని నువ్వు వెళ్ళిపోకూడదు. ఆ వేసిన వాడిని 4 తిట్లు తిట్టి వెళ్ళకూడదు. ఆ ముళ్ళును రాయిని తెచ్చి చెట్టకుండీలో వేసి నువ్వు పడ్డ కష్టం ఇంకోటికి రాకుండా చేయాలి. మనిషి అభ్యుదయ భావాలతో ఉండాలి, జగతికి దారి చూపే దీపం కావాలి. రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావు అనుకో, ప్రమాదంలో శతగాత్రులు రక్తంతో ఓలలాడుతూ అల్లాడుతున్నాడు అనుకో, నేను కాదు కదా అని నీ దారిన నువ్వు వెళ్ళకూడదు. వెంటనే 108కి ఫోన్ చేసి ఆ శతగాత్రులకు చేతనైన సేవ చేయాలి. అదే మానవత్వం అంటే. మనిషి అభ్యుదయ భావాలతో ఉండాలి, జగతికి వెలుగులు పంచే దారిదీపం కావాలి. మరణించినాక శరీరాన్ని ఖననమైనా చేస్తారు, దహనమైనా చేస్తారు. కానీ ఆ మరణించిన వ్యక్తి యొక్క కళ్ళు, కిడ్నీలు, ఇలా అన్ని అవయవాలను దానమిచ్చి నీ తోటి మిత్రులకు, నీ తోటి వాళ్లకు సహాయం చేయాలి. అదే జీవిత సార్థకం అంటే. మనిషి అభ్యుదయం వైపు నడవాలి, జగతికి దారి చూపే దీపం కావాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా చెప్తున్నా. మొన్న మా మిత్రుడు జేవి కుమార్ గారి తండ్రి గారు మరణిస్తే నేను ఇదే చెప్పాను, ఆయన కళ్ళు దానం ఇవ్వచ్చండి అని. ఆయన వెంటనే మోహన్ ఫౌండేషన్ వాళ్ళని పిలిచి నేను చెప్పిన కవితను నిజం కూడా చేశాను. ఇలా మన శేర్లింగంపల్లి సాహితీ రచయితల సంఘం మంచి మంచి కళ్ళు చేయాలని. థ్యాంక్ యూ.